లాస్ట్ ఎపిసోడ్ లో వాల్టర్ మామ యుద్ధం ప్రకటించిన సీన్ తో మన ఎపిసోడ్ 2 ప్రారంభమవుతుంది. ఇక్కడ వాల్టర్ ఫుల్ గా దగ్గుతూ ఇదే నా జీవితానికి చివరి రోజు అన్నట్టుగా బాత్రూమ్ లోకి వచ్చి ఫేస్ వాష్ చేసుకోగానే తన ముఖంలో ఏదో తెలియని బాధ కనిపిస్తూ ఉంటది. అయితే ఈ డబ్బంతా ఇక్కడికి ఎలా వచ్చింది, ఆ ఆర్వీకి ఏమైంది, అక్కడి నుండి ఎలా తప్పించుకున్నారు, ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే వాల్టర్ మామతో పాటుగా గతంలోకి అంటే లాస్ట్ 12 hours లో ఏం జరిగింది అన్నది మొత్తం ఈ రోజు వీడియోలో చూద్దాం. అలా ఫైర్ ఇంజిన్ అక్కడి నుండి వెళ్ళిపోగానే వాల్టర్ స్పీడ్ గా వచ్చి తన వాలెట్ తీసి జేబులో పెట్టుకుని రికార్డ్ చేసిన టేప్ మొత్తాన్ని క్లియర్ చేసేగానే ఒక జేసీబీ వచ్చి ఆర్వీని చైన్ తో కట్టి లాగుతున్నట్టుగా చూస్తాం. అంటే మనలో ఆర్వీని ఆ గుంటల నుండి బయటికి తీసేశారు. అలా తీసాక ఆ జేసీబీ డ్రైవర్ కి అనుమానం రాకుండా ఉండడం కోసం భయంలో ఏదేదో వాగుతూ ఉంటారు. కానీ ఆ డ్రైవర్ మాత్రం నాది నాకు ఇస్తే నేను పోతా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అప్పుడే వాల్టర్ తన వాలెట్ ని చెక్ చేస్తే అందులో కనీసం ₹1 కూడా ఉండదు. దాంతో జెస్సీ వైపు చూడగానే తన ఒళ్ళో ఉన్న ఒక కవర్ నుండి $2 ని తీసి ఆ డ్రైవర్ కి ఇస్తాడు. అది చూసిన వాల్టర్ లోపలే తిట్టుకుంటూ అందులో నుండి కొంత అమౌంట్ ని తీసి డ్రైవర్ కి ఇవ్వగానే దాంతో ఆ డ్రైవర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇద్దరు కలిసి చుట్టూ గమనించి వచ్చి ఆర్వీలోకి ఎంటర్ అవుతారు. ఇంకా అక్కడే క్లోజ్ లో ఉన్న కర్టెన్ ఓపెన్ చేయగానే క్రేజీ 8 అండ్ ఎమిలియో చచ్చిపడి ఉన్నారు. కాజ్ వాల్టర్ మామ రిలీజ్ చేసిన ఆ రెడ్ ఫాస్ఫరస్ గ్యాస్ వల్ల ఇద్దరు చనిపోయారు. దాంతో ఏం చేయాలో దిక్కు తెలియక టెన్షన్ గా ఆర్వీని ఆన్ చేయడానికి ట్రై చేస్తే అది ఎంతకీ ఆన్ అవ్వడం లేదు. మరోపక్క జెస్సీ వ్యాన్ ఎక్కడ పాడైపోతుందో అని అరుస్తూ ఉంటాడు. దానికి మెంటల్ ఎక్కిపోయిన వాల్ట్ జెస్సీతో నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అని అరిచి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఈ రాత్రికి వ్యాన్ ని మీ ఇంట్లోనే ఉంచుదాం అని అనగానే అప్పుడు జెస్సీ మా ఇంట్లో వద్దు అని తిరస్కరిస్తాడు. అప్పుడు వాల్ట్ అతనిపై కోపంగా ఈ ఒక్కసారికి మన పరిస్థితి సర్దుకుంటే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోదాం సరేనా అని అంటాడు. దానికి జెస్సీ ఓకే కానీ నాకు డబ్బులు కావాలి అని అంటాడు. అప్పుడు వాల్టర్ సరే ఓకే అని చెప్పి ఆర్వీని వేడుకుంటూ స్టార్ట్ చేస్తాడు. ప్లీజ్ ఆన్ కమ్మని అడగగానే నెక్స్ట్ సెకండ్ ఆర్వీ ఆన్ అవుతుంది. దాంతో ఇద్దరు ఫుల్ హుషారుగా హైఫై ఇచ్చుకుంటారు. అప్పుడే మనకి లాస్ట్ ఎపిసోడ్ లో వాల్టర్ మామ కోపంగా విసిరేసిన గ్యాస్ మాస్క్ అక్కడే పడి ఉండడం చూపిస్తారు. అయితే ఈ మాస్క్ వల్ల జరగబోయే అనర్థాలని మనం పోన్ చూస్తాం. దేవుని దయ వల్ల ఆర్వీ ఆన్ అయింది అని ఆనందపడే లోపే మనోళ్ళ దిమ్మ తిరిగేలా వెనకబడి ఉన్న శవాలలో ఒకటి కదులుతూ ఉండడం వినిపించి వెళ్లి చూశాక ఇద్దరికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి సీన్ వాల్టర్ బాత్రూమ్ లోకి మారుతుంది. అక్కడ పూర్తిగా నగ్నంగా పడి ఉన్న వాల్టర్ ని చూస్తాం. అంటే లాస్ట్ 12 hours వీళ్ళు ఆర్వీని బయటికి తీసి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ డబ్బు ఇంకేదో కాదు, లాస్ట్ ఎపిసోడ్ లో క్రేజీ 8 వాల్టర్ కి ఆఫర్ చేసిన మనీ. అయితే ఆ ఆర్వీలో బ్రతికిన వ్యక్తి ఎవరు, వాల్టర్ తనని ఏం చేశాడు, అయితే ఈ ప్రాబ్లం నుండి బయటపడతారా ఇంకా చిక్కుల్లో పడతారా అన్నది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. బట్ అంతకంటే ముందుగా హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు జేపీస్ వరల్డ్. బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 1 ఎపిసోడ్ 2 క్యాట్స్ ఇన్ ద బ్యాగ్. అలా పడి ఉన్న వాల్టర్ ని బయట నుంచి స్కైలర్ పిలుస్తూ ఉంటది. ఆ మాటలకు తేరుకున్న వాల్టర్ వెంటనే లేచి బయటికి రాగానే కుటుంబం మొత్తం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటది. అయితే స్కైలర్ మాత్రం తన భర్తని కాకుండా ఇంకెవరినో చూస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటది. అది గమనించిన వాల్టర్ సాధారణంగా ప్రవర్తిస్తూ జోకులు వేయడం ప్రారంభించగానే అప్పుడే సడన్ గా ఇంటి ఫోన్ మోగుతుంది. కానీ వాల్టర్ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటాడు. మళ్ళీ రింగ్ అవుతూ లాస్ట్ కి వాయిస్ మెయిల్ కి వెళ్ళగానే జెస్సీ మనోడికి అర్థమయ్యేలా తిక్కగా వాగుతుంటాడు. వాల్టర్ మామ పరిగెత్తుకుంటూ వెళ్లి కాల్ ఆన్సర్ చేస్తాడు. ఇదంతా చూస్తున్న స్కైలర్ అనుమాన పడుతూ ఉంటుంది. అప్పుడే కాల్లో ఉన్న జెస్సీ వాల్టర్తో నువ్వేమో వాళ్ళు చనిపోయారని చెప్పావు, కానీ ఇప్పుడు ఆ క్రేజీ 8 లేచాడు, అతను ఇంకా బతికే ఉన్నాడు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు, నువ్వు వెంటనే ఇక్కడ రావాలి అని అడుగుతాడు. దానికి వాల్ట్ నేను స్కూల్ అయిపోయాక వస్తాను, ఇక నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇదంతా గమనిస్తున్న స్కైలర్ ఫోన్ దగ్గరికి రాగానే వాల్టర్ కి కాళ్ళు చేతులు ఆడకుండా ఉంటాయి. అయితే స్కైలర్ కూడా వాల్టర్ ని కంట్రోల్ చేయాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటది. తర్వాత ఇద్దరు స్కూల్ కి బయలుదేరగానే ఇక్కడ కూడా స్కైలర్ తన హస్బెండ్ ని కాకుండా ఎవరినో చూసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటది. అలా ఇద్దరు వెళ్ళిపోగానే స్కైలర్ ఫుల్ స్పీడ్ గా ఫోన్ దగ్గరికి వచ్చి రీడైల్ చేస్తుంది. ఆ కాల్ వాయిస్ నోట్కి చేరుతుంది. ఇది విన్న స్కైలర్ ఆశ్చర్యపోతుంది. మరోపక్క జెస్సీ కూడా ఎవరు చేశారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇద్దరు సైలెంట్ గా చూసుకుంటూ ఉండగా నెక్స్ట్ సీన్ లో వాల్టర్ తన స్టూడెంట్ కి క్లాస్ తీసుకుంటూ కనిపిస్తాడు. అండ్ ఇక్కడ క్లాస్ లో తన చిరాల్ అనే ఒక మాలిక్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. చిరాల్ అంటే గ్రీక్ లో హ్యాండ్ అని అర్థం. మన రెండు చేతులు కూడా ఒకేలా ఉంటాయి, కానీ రెండూ కూడా మిర్రర్ ఇమేజ్ లా ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి. ఈవెన్ ఆ రెండు ఒకేలా ఉన్నా కూడా దాని బిహేవియర్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్తూ సడన్ గా ఏదో ఆలోచనలో పడి స్టక్ అయిపోతాడు. తర్వాత స్టూడెంట్స్ తనని పిలవగానే మళ్ళీ తేరుకొని ఉన్నట్టుండి థలిడోమైన్ గురించి మాట్లాడడం ప్రారంభిస్తాడు. థలిడోమైన్ అన్నది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి మార్నింగ్ సిక్నెస్ ని తగ్గించేలా లైక్ క్యూర్, కానీ ఇదే మెడిసిన్ కాస్త డోస్ మారితే బర్త్ డిఫెక్ట్స్ రావడానికి కూడా కారణం అవుతుంది అని చెప్పగానే స్టూడెంట్స్ లో ఒకరు ఇది మిడ్ టర్మ్ లో వస్తుందా అని అడుగుతారు. అది విన్న వాల్టర్ కి ఆ మిడ్ టర్మ్ అన్న మాట మర్డర్ లా వినిపిస్తుంది. లైక్ తన క్లాస్ లో ఉన్న మైండ్ అంతా ఆర్వీలోనే ఉంది. అయితే ఈ లెక్చర్ మనకెందుకు చెప్తున్నాడు మావా అని మనకు అనిపించవచ్చు. ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంటది.
అదేంటంటే నిజానికి ఈ లెక్చర్ మొత్తం కూడా వాల్టర్ క్యారెక్టర్ కు సంబంధించిన ఒక పెద్ద హింట్ మావా. లైక్ చిరాలిటీ అంటే రెండు మాలిక్యూల్స్ ఒకేలా కనిపించినా అవి ఒకదానితో ఒకటి మిర్రర్ ఇమేజ్ లా ఉండి పూర్తిగా వేర్వేరు ప్రభావాలని చూపించగలదు. ఈవెన్ వాల్టర్ వైట్ కూడా అలాంటి వాడే. బయటికి చూస్తే అతను సాధారణ కెమిస్ట్రీ టీచర్ లా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం ఇంకో వ్యక్తి జన్మిస్తున్నాడు. అందుకే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించిన థలిడోమైన్ టాపిక్ తెచ్చి చెప్పాడు. అయితే ఈ కాన్సెప్ట్ అంతా కూడా వాల్టర్ క్యారెక్టర్ కి ఓ మెటఫర్ లాంటిది మామ. ఈ సిరీస్ లో కెమిస్ట్రీ లెక్చర్ ని మోస్ట్లీ క్యారెక్టర్ రిసెంబలెన్స్ ఆ స్టోరీని కనెక్ట్ చేసేలా చూపిస్తారు. అలా క్లాస్ పూర్తయ్యాక వెంటనే వాల్టర్ ఎవరికీ తెలియకుండా కాలేజ్ ల్యాబ్ లోకి వెళ్లి అక్కడే ఉన్న హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ 2 బాటిల్స్ ని తీసుకుని నేరుగా జెస్సీ ఇంటి వైపుకి బయలుదేరతాడు. ఇక మరోపక్క జెస్సీ తన ఇంట్లో ఉన్న బ్యూటీ ప్రోడక్ట్స్ సెర్చ్ చేస్తూ అందులో నుండి ఒక ప్రోడక్ట్ తీసి చాలా కూల్ గా తన గాయాలకు రాసుకుంటూ ఉండగా సడన్ గా ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అది విన్న జెస్సీ డౌట్ గా కిటికీ బయటకు వచ్చి చూస్తే ఆర్వీ డోర్ ఓపెన్ లో ఉంటది. దాంతో బిత్తిరిపోయిన జెస్సీ బేస్బాల్ బ్యాట్ తీసుకుని మెల్లగా బయటకు వెళ్లి చూస్తే అప్పటికే క్రేజీ 8 అక్కడ నుండి తప్పించుకున్నాడని తెలుస్తుంది. మరోవైపు వాల్ట్ కార్ లో జెస్సీ దగ్గరికి వస్తూ ఉండగా సడన్ గా రోడ్డు మీద ఏదో జాంబీ నడుచుకుంటూ వస్తున్నట్టుగా చూసి క్లోజ్ గా వెళ్తే ఆ జాంబీనే మన క్రేజీ 8. తనను చూసిన వాల్టర్ ఆశ్చర్యపోతాడు. వెంటనే కార్ ని వెనక్కి తిప్పి తన దగ్గరికి రాగానే క్రేజీ 8 వాల్టర్ వైట్ ని చూసి భయంగా అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ మనిషి సరిగ్గా లేకపోవడంతో అక్కడే ఉన్న చెట్టుకు ఢీకొట్టి అక్కడే పడిపోతాడు. వాల్ట్ వెంటనే కార్ దిగి చుట్టూ గమనించి అతన్ని ఎత్తి కార్లో వేసేసుకుని అక్కడ నుండి స్పీడ్ గా దూసుకెళ్లిపోతాడు. ఇక మరోపక్క స్కైలర్ వాల్టర్ తెల్లవారుజామున మాట్లాడిన ఆ ఫోన్ నెంబర్ గురించి తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటది. ఎట్టకేలకు ఆ నెంబర్ ను ట్రేస్ చేయగానే అది జెస్సీ పింక్మెన్ అని తెలుస్తుంది. అంతేకాకుండా అతను వాల్ట్ పనిచేసే అదే స్కూల్లో చదివాడని కూడా ఆమె గ్రహిస్తుంది. ఇంతలో వాల్టర్ జెస్సీ ఇంటికి చేరుకుంటాడు. వాల్ట్ మరియు జెస్సీ బేస్మెంట్ లో క్రేజీ 8 ని పడుకోబెట్టి నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉండగా సడన్ గా ఎమిలియో గురించి టాపిక్ వస్తుంది. ఇంకా వాల్టర్ జెస్సీని అడుగుతాడు, ఎమిలియోని చెక్ చేసావా లేదా అని. దీంతో వారి మధ్య మరీ వాదన స్టార్ట్ అవుతుంది. తర్వాత జెస్సీ వాల్ట్ కు క్రేజీ 8 గురించి వివరిస్తూ అతను డ్రగ్ డిస్ట్రిబ్యూట్ మాత్రమే కాకుండా ప్రమాదకరమైన క్రిమినల్ కూడా అని చెప్తాడు. దానికి వాల్టర్ వైట్ క్రేజీ 8 ఏంటి, వాడికి పేరేం లేదా అని అంటే అప్పుడు జెస్సీ ఏమో వాడి గురించి నాకు పెద్దగా తెలియదు, నేను వాడి కజిన్ తో వర్క్ చేసేది అదే ఆ ఎమిలియో అని అంటాడు. ఈ పిల్ల అవతారాలతో వాల్టర్ మామ పూర్తిగా విసిగిపోతాడు. ఎంత మాత్రం సీరియస్ గా లేడు అనే పిచ్చి కోపంలో ఉండగా సడన్ గా బేస్మెంట్ లో నుండి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. దాంతో ఇద్దరికి ఒక క్లారిటీ వస్తుంది, తనని కట్టేయకుండా అలానే వదిలేసి వచ్చారు అని. ఇంకా క్రేజీ 8 లోపల విధ్వంసం చేస్తూ ఉండగా మెల్లగా డోర్ ఓపెన్ చేసి చేతిలో బేస్బాల్ బ్యాట్ తో కిందకి దిగుతారు. అప్పటికే క్రేజీ 8 అరిచి ఓపిక లేక మళ్ళీ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. దాంతో వెంటనే జెస్సీ తన గ్యారేజ్ లోకి వెళ్లి బైక్ ఉన్న లాకర్ ని తీసి తన మెడకు వేసుకొని టెస్టింగ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చూస్తే ఆ లాకర్ ని తీసుకెళ్లి క్రేజీ 8 మెడకి చుట్టేస్తారు. దాంతో వాల్టర్ కొంచెం రిలాక్స్ అవ్వగానే ఇద్దరు కూర్చొని నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని గురించి డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు జెస్సీ కోపంగా ఇదంతా నీ వల్లే జరిగింది అన్నట్టాడు. దానికి వాల్టర్ నువ్వు వాళ్ళని తీసుకొని రావడం వల్లే జరిగింది అని చిన్నపిల్లల్లా కొట్టుకుంటూ ఉంటారు. తర్వాత వాల్టర్ కొంచెం కామ్ గా సరే అయిందేదో అయిపోయింది, ఇప్పుడు జరగాల్సింది చూద్దాం. అందులో ముందుగా ఎమిలియో శవాన్ని ఎలా మాయం చేయాలో ఆలోచించాలి. ఎలా మాయం చేయాలి అని అంటే బాడీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు మిగలకోకుండా బాడీని పూర్తిగా తొలగించాలి. అందుకోసం కెమికల్స్ మరియు యాసిడ్ ఉపయోగించాల్సి ఉంటది శవాన్ని కరిగించడానికి అని అంటుండగా అది విన్న జెస్సీ షాక్ అవుతాడు. నువ్వు తెలివితోనే మాట్లాడుతున్నావా, శవాన్ని కరిగించడం ఏంది, ఇదంతా నా వల్ల కాదు చేయడం అని అంటాడు. అప్పుడు వాల్టర్ ప్రశాంతంగా ఇదంతా కాదు, మిస్టేక్స్ ఇద్దరు సైడ్స్ ఉన్నాయి, సో సిచ్యువేషన్ ని కూడా డివైడ్ చేసుకుందాం అని చెప్పాక In a scenario like this, I don't suppose it is best. Flip a coin. ఇద్దరు టాస్ వేసి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటారు. అది కూడా ఎవరు క్రేజీ 8 ని చంపాలి, ఎవరు ఎమిలియో శవాన్ని యాసిడ్ లో కరిగించాలి అనే విషయం పైన టాస్ చేస్తారు. ఈ టాస్క్ లో జెస్సీ గెలుస్తాడు. వెంటనే వాల్టర్ బెస్ట్ ఆఫ్ 3 చూద్దామా అని అనగానే సీన్ షిఫ్ట్ అవుతుంది. వాల్టర్ ఏదో దిగాలుగా కూర్చొని ఉండగా సడన్ గా ఫోన్ మోగుతూ ఉంటుంది. ఎవరోలే ఆయన పెద్దగా పట్టించుకోకుండా ఉంటాడు. అప్పుడే వాయిస్ నోట్ లో జెస్సీ అరుస్తూ ఉంటాడు. తర్వాత వాల్టర్ ఆన్సర్ చేయగానే ఏ ప్లాస్టిక్ కొనాలి అని అడుగుతాడు. దానికి వాల్టర్ నీకు నేను క్లాస్ లో చాలా చాప్టర్స్ చెప్పా, కానీ నీకు ఇంకా గుర్తులేవా అని అరిచి పాలీ ఇథలిన్ కలిగిన ప్లాస్టిక్ డబ్బా తీసుకొని రా అని అంటాడు. కానీ జెస్సీకి అదేంటి అన్నది తెలియడం లేదు. తర్వాత జెస్సీ అడుగుతాడు క్రేజీ 8 పని అయిపోయిందా అని. దానికి వాల్టర్ ఇంకా లేదన్నట్టుగా మాట్లాడాక ఇంట్లో ఉన్న వస్తువుల్ని వెతుకుతూ ఉంటాడు. కత్తి, సుత్తి, ఇలా అన్ని చూస్తూ ఉండగా సడన్ గా ఏదో గుర్తుకు వచ్చి వెంటనే లోపలికి వెళ్లి ఒక కవర్ లాంటిది తీసుకొని వస్తాడు. అండ్ అందులో నుండి ఒక గన్నుని బయటికి తీస్తాడు. ఇది ఇందాక మనం ఎమిలియో దగ్గర చూసిన గన్, దాంతో చంపాలని ఆలోచిస్తాడు. అప్పుడే మనోడికి చేతిలో ఉన్న కవర్ కనిపిస్తుంది. వెంటనే ఒక ఐడియా వచ్చి అదే ఆలోచనతో బేస్మెంట్ డోర్ ఓపెన్ చేయగానే చీకట్లో నిల్చున్న యముళ్లా కనిపిస్తూ ఉంటాడు.
అలా డోర్ ఓపెన్ చేసుకుని పక్కకు కూడా చూడుకోకుండా మెల్లగా స్టెప్స్ దిగుతూ కిందకి రాగానే ఒక్కసారిగా క్రేజీ ఎయిట్ మెలకులోకి వచ్చి అరుస్తాడు. దాంతో వాల్టర్ బిత్తిరిపోయి వెంటనే పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత కొంతసేపు ఆలోచన చేశాక క్రేజీ ఎయిట్ కోసం ఒక శాండ్విచ్, నీళ్లు, టాయిలెట్ పేపర్, హ్యాండ్ వాష్ మరియు ఒక బకెట్ ఇస్తాడు. అప్పుడు క్రేజీ ఎయిట్, నా కజిన్ ఎమిలియో ఎక్కడున్నాడు, మీరు అతన్ని చంపేశారా అని అడుగుతాడు. కానీ వాల్ట్ ఎలాంటి సమాధానం ఇవ్వకోకుండా మౌనంగా అక్కడి నుంచి పైకి వెళ్ళగానే తన టెన్షన్ తగ్గించుకోవడానికి బీర్ తాగినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి అక్కడే పడి ఉన్న ఏవో ఎండిపోయిన ఆకులతో జాయింట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చివరికి సాధించి కొద్దిసేపు ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే జెస్సీ ఇంటికి తిరిగి వచ్చి వాల్ట్ ట్రాన్స్ లో ఉన్నది చూసి ఈయూ అని అనుకుంటూ తన దగ్గరికి వస్తాడు. ఏంటి మిస్టర్ వైట్, ఎలా ఉంది అని అడుగుతాడు. తర్వాత అది తన మారియోనా అని తెలుసుకుని వాల్టర్ మీద అరుస్తాడు. నీది నువ్వు తెచ్చుకో మిస్టర్ వైట్, నాది ఎందుకు యూజ్ చేస్తావు అని. అప్పుడు వాల్ట్ జెస్సీతో ఏమేం కొన్నావు అని అడుగుతాడు. దానికి జెస్సీ ఏం కొనలేదు అని అంటాడు. అప్పుడు వాల్టర్ ఎందుకు, ఏమైంది అని అంటే బాడీ సరిపడేంత డ్రమ్ దొరకలేదు అని అంటాడు. వెంటనే వాల్టర్ అయితే 2 తీసుకొని రావాల్సింది, ఒక దాంట్లో కాళ్ళు చేతులు, మరో దాంట్లో బాడీ వేస్తే సరిపోయేది కదా అని అంటాడు. ఈ మాట విన్న జెస్సీకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఒక మనిషి తను చనిపోతున్నాడు అని తెలిస్తే అతనిలోని అనిమల్ బయటికి వస్తే బహుశా ఇలానే ఉంటుందేమో. ఆ మాట విన్న జెస్సీ కొంచెం మొహమాటంగా క్రేజీ ఎయిట్ కథ ముగించేసావా అని అడగగానే బేస్మెంట్ నుండి క్రేజీ ఎయిట్ దగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది. అది విన్న జెస్సీ షాక్ అయిపోయి ఏంటి వాల్ట్ ఇంకా చంపలేదు అని అంటాడు. తర్వాత వాల్ట్ టైం ని చూసి అబ్బో చాలా టైం అయిపోయింది, వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతూ వాడి కథ రేపు చూద్దాం అని చెప్పి నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అని మళ్ళీ కలుస్తా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలానే వెళ్తూ వాళ్ళు లేచాడు, బెటర్ వాడికి దూరంగా ఉండు అని హెచ్చరిస్తాడు. ఇక్కడ నుండి సీన్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ వాల్ట్ మరియు స్కైలర్ హాస్పిటల్లో తమ బేబీని చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ డాక్టర్ వాళ్ళకు ఒక సంతోషకరమైన విషయం చెప్తుంది, వాళ్ళకు పుట్టబోయే బిడ్డ అమ్మాయి అని. ఈ విషయం తెలుసుకుని వాల్ట్ చాలా ఆనందపడతాడు. తర్వాత డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే వాల్ట్ స్కైలర్ పక్కనే బాధ ఇంకా నిట్టూర్పుతో కూర్చుంటాడు. కాజ్ ఇందాక డాక్టర్ అమ్మాయి అనగానే ఫ్యూచర్ లో తనని ఎలా చూసుకోవాలి అన్న దాని గురించి డిస్కషన్ వచ్చి ఉంటుంది. వాల్టర్ కి క్యాన్సర్ కారణంగా తన కూతుర్ని చూడగలడా అని బాధపడుతూ ఉండగా అప్పుడే స్కైలర్ వాల్టర్ తో ఈ జెస్సీ పింక్ పని ఎవరు అని అడుగుతుంది. ఈ మాటతో మనోడు బ్రెయిన్ ఒక్కసారిగా మారిపోతుంది. దానికి వాల్ట్ మొదట ఎవరి గురించి అడిగావు అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. దానికి స్కైలర్ ఆగకుండా అయితే నిన్న అతనితో ఎందుకు మాట్లాడు, అతను నీ పాత స్టూడెంట్ కదా, అతనితో నీకున్న సంబంధం ఏంటి, అతను ఒక డ్రగ్ అడిక్ట్, ఇంత రహస్యంగా అతనితో ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలన్నింటికి చిర్రెత్తుకుపోయిన వాల్ట్ అతను నాకు గంజాయి నమ్ముతాడు అని ఒప్పుకుంటాడు. అది విన్న స్కైలర్ షాక్ అయిపోతూ నువ్వు పిచ్చివాడివా, నువ్వేమన్నా ఇంకా స్వీట్ 16 అనుకుంటున్నావా, నీ బావ హ్యాంక్ డిఏ ఏజెంట్ అని మర్చిపోయావా అని అనగానే వాల్ట్ కొద్దిసేపు మౌనంగా ఉండి స్కైలర్ తో చాలా మర్యాదపూర్వకంగా నాకు తెలుసు స్కైలర్, నువ్వు అనుకున్నట్టుగా నేను ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నాను, అలా అని నేను నిన్ను ప్రేమించడం మానలేదు, నేను ఎలా ఉన్నా నీ మీద ప్రేమ మాత్రం అలానే ఉంటుంది, సో నువ్వు అనవసరంగా నా మీదెక్కి నన్ను ఇబ్బంది పెట్టకోకుండా Climb down out of my ass. అని చెప్పగానే స్కైలర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్కడ నుండి సీన్ క్లాస్ లోకి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈ రోజు అక్కడ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఉన్నట్టుండి వాల్టర్ తనలో తాను మాట్లాడుకుంటూ అరవడం స్టార్ట్ చేస్తాడు. దాంతో స్టూడెంట్స్ అంతా షాక్ అవ్వగానే వాల్టర్ కవర్ చేస్తాడు. చూస్తూ ఉంటే మల్టిపుల్ డిసార్డర్ వచ్చేలా ఉంది. అదే సమయంలో జెస్సీ తన ఇంట్లో కొద్దిగా marijuana తీసుకుంటూ ఉంటాడు, అది కూడా ధైర్యం కోసం. సో అదే ధైర్యంతో ఆర్వీ లోపలికి వెళ్లి ఎమిలియో శవాన్ని బయటికి తీసుకురావడానికి సిద్ధమవుతాడు. అది కష్టం మీద బాడీని బయటికి లాగుతుండగా అకస్మాత్తుగా అక్కడికి స్కైలర్ వచ్చేస్తుంది. ఆమెను చూసిన జెస్సీ ఒక్కసారిగా భయపడిపోతాడు. వెంటనే గేట్ దగ్గర ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటాడు. స్కైలర్ తనను వాల్ట్ భార్యగా పరిచయం చేసుకుంటూ వాల్ట్ నాకు అన్ని చెప్పేశాడు అని అంటుంది. ఈ మాటతో జెస్సీ గోళీలు నోట్లోకి వచ్చినంత పని అయిపోతుంది. తర్వాత స్కైలర్ కంటిన్యూ చేస్తూ నీకు ఒక విషయం తెలుసా, నా బావ డిఏ ఏజెంట్, సో ఇకపై నువ్వు వాల్ట్ కు డ్రగ్స్ అమ్మకూడదు అని అనగానే జెస్సీ ఊపిరి తీసుకుంటాడు. తర్వాత స్కైలర్ ఇన్ కేస్ నువ్వు గనుక మళ్ళీ మా ఆయనకి డ్రగ్స్ ఇచ్చావని తెలిస్తే ఈసారి మాట్లాడు, డైరెక్ట్ డిఈ వాళ్ళే ఇక్కడికి వస్తారు అన్నట్టుగా వార్నింగ్ ఇస్తుంది. దాంతో జెస్సీ సారీ అండి, ఇంకెప్పుడు ఇలా జరగదని చెప్పాక స్కైలర్ బెటర్ నువ్వు వాటికి దూరంగా ఉండు, ఇంకెప్పుడు మా ఇంటికి కాల్ చేయకు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జెస్సీ ఎమిలియో శవాన్ని నానా తిప్పలు పడి పై అంతస్తులోని బాత్రూమ్ వరకు లాక్కెళ్తాడు. ఆ తర్వాత దాన్ని బాత్ టబ్ లో పెట్టి వాల్ట్ చెప్పినట్టుగా యాసిడ్ పోస్తాడు. అయితే ఇక్కడ మనోడు కంటిన్యూస్ గా వాగుతూనే ఉంటాడు. ఇట్ ఈస్ లైక్ తను marijuanaలో ఉన్నాడు కాబట్టి హీఈస్ ఇన్ ట్రాన్స్ అని మనకు తెలియడానికి. తర్వాత ఆ గిల్ట్ ని తప్పించుకోలేక జెస్సీ పౌడర్ తీసుకుంటూ కనిపిస్తాడు. అదే సమయంలో వాల్ట్ అక్కడికి రాగానే వెంటనే జెస్సీ నీకు డిఈఏలో బ్రదర్ ఉన్నాడా అని అడుగుతాడు. దానికి వాల్ట్ ఈ విషయం తనకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. తర్వాత అవును అతను నా బ్రదర్ ఇన్ లా అని సమాధానం ఇస్తాడు. దానికి జెస్సీ నీ భార్య ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చి పెద్ద రచ్చ చేసి వెళ్ళింది, అయితే నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, నేను నీకు డ్రగ్స్ అమ్ముతానని ఆమెకు ఎందుకు చెప్పావు అని ప్రశ్నిస్తాడు. దానికి వాల్ట్ అలా చెప్పడమే నాకు చాలా సులభంగా అనిపించింది, ఎందుకంటే నేను మిత్ కుక్
చేసి ఒక మనిషిని చంపాను అని చెప్తే అంతే ఇంకా అని సమాధానం ఇస్తాడు. ఆ మాటతో జెస్సీ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోగానే సడన్ గా వాల్టర్ కి ఏదో వాసన వచ్చి నువ్వు ఏం చేసావు అని అడుగుతాడు. అప్పుడు జెస్సీ కోపంగా నా ఇల్లు నా ఇష్టం, నేను ఏదన్నా కాల్చుకుంటా అని అంటాడు. కానీ వాల్టర్ కి ఆ స్మెల్ marijuana కాకుండా ఇంకేదో స్మెల్ వస్తూ ఉంటది. అప్పుడు జెస్సీ కంటిన్యూ చేస్తూ నీకు ఒక విషయం తెలుసా, నేను నా పని పూర్తి చేశాను, ఈ ఎమిలియోని యాసిడ్ లో వేసేసాను, కానీ నువ్వు మాత్రం ఇంకా క్రేజీ ఎయిట్ ని చంపలేదు అని అంటాడు. దానికి వాల్ట్ ఎందుకంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు చూసి చంపడం అని అంటాడు. అప్పుడు జెస్సీ చిరాగ్గా ఏంటి ఈజీనా, నీకేం బాబు నువ్వు బానే చెప్తావు, 100 కేజీల శవాన్ని 2వ అంతస్తు బాత్రూమ్ వరకు మోసుకెళ్ళడం ఈజీ అనుకుంటున్నావా, చాలా కష్టపడి దాన్ని బాత్రూమ్ లో పెట్టాను అని అంటాడు. వెంటనే వాల్ట్ ఏంటి బాత్రూమ్ లో పెట్టావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. దానికి జెస్సీ అవును, నువ్వు ప్లాస్టిక్ కంటైనర్ తీసుకురామన్నావు, కానీ నా దగ్గర పెద్ద బాత్ టబ్బే ఉంది, దాన్ని ఎందుకు ఉపయోగించకూడదు అనుకున్నాను అని అనగానే వాల్టర్ దిమ్మ తిరిగిపోయింది. ఊరి దేవుడా అని అనుకుంటూ వెంటనే వాల్ట్ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ ఏదో వింతని చూసి పూర్తి షాక్ అండ్ సర్ప్రైజ్ లో ఉండగా అప్పుడే జెస్సీ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని ముందుకు వెళ్ళబోతుంటే వాల్టర్ తనని ఆపి పైకి చూడమనగానే బాత్రూమ్ సీలింగ్ నుండి రక్తం ఇంకా యాసిడ్ కారుతూ ఉంటది. తర్వాత ఇద్దరు కాస్తంత వెనక్కి వెళ్ళగానే విత్ ఇన్ సెకండ్స్ లో సీలింగ్ విరిగిపోయి కింద పడిపోతుంది. ఎమిలియో శవం ముక్కలుగా మారిపోయి కరిగిపోయిన మాంసపు భాగాలు కింద ఉన్న గదిలో చెల్లాచెదరుగా పడిపోతాయి. ఈ దృశ్యం చూసి జెస్సీ పూర్తిగా షాక్ అవుతాడు. అప్పుడే వాల్ట్ జెస్సీ వైపు తిరిగి ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ప్లాస్టిక్ కంటైనర్ ఉపయోగించమన్నాను, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ప్లాస్టిక్ ను కరిగించలేదు, కానీ మెటల్, సెరామిక్, గ్లాస్ వంటి పదార్థాలను మాత్రం సెకండ్స్ లో కరిగించగలదు అని చెప్తుండగా మళ్ళీ మనకి ఎడారిని చూపిస్తారు. ఇంకా అక్కడ ఇద్దరు పిల్లలు ఆ ఎడారిలో ఆడుకుంటూ కనిపిస్తారు. అప్పుడే వారికి ఆ గ్యాస్ మాస్క్ దొరుకుతుంది. ఇదే మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసిన మాస్క్. అలా ఆ పిల్లలు దాంతో ఆడుకుంటుండగా ఎపిసోడ్ 2 ముగుస్తుంది మామ. అయితే ఈ మాస్క్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఇప్పుడు జెస్సీ ఇంట్లో జరిగింది ఎలా క్లియర్ చేస్తారు, క్రేజీ ఎయిట్ ని వాల్టర్ మామ ఎలా చంపుతాడు, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అండ్ ఇక్కడ నుండి స్టోరీ రసపట్టుగా ఉంటుంది మామ. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందుగా మీ ఫేవరెట్ కలర్ ఏదో కామెంట్ చేయండి మామ. నా ఫేవరెట్ కలర్ వైట్. కథ ప్రారంభంలో ఒక ఎర్రగా ఉన్న గ్లాస్ ని చూపిస్తారు. ఇంకా ఎవరో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వాషర్ తో దాన్ని తుడవడం చూస్తాం. ఆ ఎర్రటి మరకలు ఎమిలియో బాడీ పార్ట్స్ అండ్ తుడుస్తున్నది వాల్టర్ వైట్. లాస్ట్ ఎపిసోడ్ లో జెస్సీ చేసిన మిస్టేక్ కి మొత్తం ఇల్లంతా గలీజ్ అయిపోయి ఉంటుంది. దాంతో ఇద్దరు కలిసి అక్కడి నేలనంతా శుభ్రం చేస్తూ కనిపిస్తారు. ఈ సీన్ చాలా వరకు వియర్డ్ గా అనిపిస్తుంది మామ. ఇలా ఇద్దరు క్లీన్ చేస్తున్న సమయంలో మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అందులో వాల్టర్ ఒక బోర్డు మీద కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ అండ్ పర్సెంటేజ్ వాల్యూస్ ని నోట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన పక్కనే ఒక యువతి కూర్చొని వాల్టర్ కోసం ప్రశ్నలను చదువుతూ ఉంటుంది. ఈ సీన్ ద్వారా ఒకప్పుడు వాల్టర్ జీవితం ఎంత అసహజంగా ఉండేదో ఇప్పుడు ఎంత కష్టాల్లో పడిపోయిందో మనకు తెలిసేలా చేస్తారు. అయితే తను ఎవరు ఏంటి అన్నది మనకి ఇంకా తెలియదు. నిజానికి ఇక్కడ బోర్డు మీద రాస్తున్న ఆ కెమికల్ వాల్యూస్ అన్ని కూడా ఒక హ్యూమన్ బాడీలో ఉండే కెమిస్ట్రీ గురించి ఉంటది. బోన్స్ లో కాల్షియం, బ్లడ్ లో గ్లూకోజ్, ఇలా ప్రతిదీ ఎంత మోతాదులో ఉంటుంది అన్నది నోట్ చేస్తూ ఉంటాడు. అలా మొత్తం పార్ట్స్ గురించిన డిస్కషన్ అండ్ వాల్యూస్ ని ఎంటర్ చేశాక నెక్స్ట్ సెకండ్ వాల్టర్ కరిగిపోయిన శరీర అవశేషాలను బకెట్ లో వేసి టాయిలెట్ ద్వారా ఫ్లష్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడే మనలో కొన్ని డౌట్స్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఇంత ఈజీగా ఎలా చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అని. కాదు ఫస్ట్ ఎపిసోడ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోటనే కార్ ఉంది, తర్వాత మాస్క్ ని వదిలేసి వచ్చారు, ఇప్పుడు సీలింగ్ విరిగిపోయింది. సో ఇంత జరిగిన తర్వాత వీళ్ళు నిజంగా తప్పించుకుంటారా లేదంటే దొరికిపోతారా? ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇంకా క్రేజీ ఎయిట్ బతికే ఉన్నాడు. సో ఈ ఎపిసోడ్ లో అయినా క్రేజీ ఎయిట్ ని వదిలేస్తారా లేదంటే చంపేస్తారా అన్నది చూడాలి. అలా వాల్టర్ మొత్తం ఫ్లష్ చేసేసాక సీన్ డైరెక్ట్ వాల్టర్ ఇంటి వైపు షిఫ్ట్ అవుతుంది. అక్కడ స్కైలర్ ఫస్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకున్నట్టుగానే గదికి పెయింటింగ్ వేస్తూ ఉంటది. వాల్ట్ జూనియర్ కూడా ఆమెకు సహాయం చేస్తుంటాడు. ఇది స్కైలర్ కి పుట్టబోయే బిడ్డ కోసం సిద్ధం చేస్తున్న గది. కొద్దిసేపటికి వాల్ట్ జూనియర్ కి ఫోన్ రావడంతో అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక స్కైలర్ తన సోదరి మేరీతో రీసెంట్ గా నేను బుక్ రాయడం కోసం రీసెర్చ్ స్టార్ట్ చేశాను అని చెప్పి మాటల మధ్యలో మేరీతో నువ్వు కాలేజ్ రోజుల్లో స్మోక్ చేసేదాన్ని కదా, నీకు ఎలా అనిపించేది, మూడ్స్ మారేవా లేదంటే ఎలాంటి అనుభూతి ఉండేది అని అడుగుతుంది. దానికి మేరీ ఆశ్చర్యపడి ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది. దానికి స్కైలర్ వెంటనే నేను రాస్తున్న కథలో ఒక పాత్ర కోసం అడుగుతున్నాను అని సమాధానం ఇస్తుంది. కానీ మేరీకి కొంత అనుమానం ఉంటుంది, వాల్ట్ జూనియర్ ఏమైనా స్మోక్ చేస్తున్నాడేమో అని. అదే అనుమానంతో స్కైలర్ ని అడగగానే దానికి స్కైలర్ అయ్యో నో అలా ఏమీ లేదు, అలాంటి పని తను చేయడు అని చెప్తుంది. అయినప్పటికీ ఆమె మనసులో మాత్రం ఇంకా కొంత అనుమానం ఉంటుంది. ఇక్కడ నుండి సీన్ వాల్ట్ మరియు జెస్సీ వాషింగ్ ఏరియా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇద్దరు వేర్వేరు బెల్లలు నిలబడుకొని తమ బట్టలపై ఉన్న రక్తపు మరకలను కడుక్కుంటారు. వాల్ట్ పైప్ తో నీళ్లు చల్లి జెస్సీ బట్టలపై ఉన్న రక్తాన్ని శుభ్రం చేస్తాడు. తర్వాత జెస్సీ కూడా వాల్ట్ బట్టలపై ఉన్న మరకలను కడుగుతాడు. ఇలా కడుక్కున్న తర్వాత కొంతసేపటికి జెస్సీ ఒక టాయిలెట్ లోకి వెళ్లి డ్రగ్స్ తీసుకుంటుంటాడు. అదే సమయంలో వాల్ట్ బేస్మెంట్ లో క్రేజీ ఎయిట్ ని కలుస్తాడు. ఇంకా వాల్టర్ అక్కడ మలమూత్రాన్ని శుభ్రం చేసి అక్కడ నుంచి వెళ్తుండగా అప్పుడే క్రేజీ ఎయిట్ కుదిరితే నన్ను చంపే
లేదా వదిలేయి, అంతేకాని ఇలా చేయడం ఎంత మాత్రం బాగోలేదు. ఇన్ కేస్ నేను నీ స్థానంలో ఉన్న నా శత్రువుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించను అని చెప్తాడు. అది విన్న వాల్టర్ ఏమీ మాట్లాడుకోకుండా మౌనంగా సారీ చెప్పి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతూ ఉండగా క్రేజీ ఎయిట్ మళ్ళీ అతని వైపు చూస్తూ, నిన్ను చూస్తూ ఉంటే నువ్వు మా టైప్ వాళ్ళు అనిపించడం లేదు, ఎందుకంటే నువ్వు ఈ రచ్చలోకి వస్తావు వాల్టర్ అని అనగానే వాల్టర్ ఒక సెకండ్ ఆగిపోయి నీకు నా పేరు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. దానికి క్రేజీ ఎయిట్ జెస్సీ చెప్పలేదు అనుకుంటున్నావా అని సమాధానం ఇస్తాడు. దాంతో వాల్ట్ వెంటనే జెస్సీ నా గురించి ఇంకా ఏమేం చెప్పాడు అని అడుగుతాడు. దానికి క్రేజీ ఎయిట్ నవ్వి, అబ్బో చాలానే చెప్పాడు, నువ్వు హై స్కూల్ కెమిస్ట్రీ టీచర్ అని, నీకు ఒక కొడుకున్నాడు అండ్ అతనికి శారీరక సమస్య ఉందని, ఇంకా చాలా విషయాలు చెప్పాడు అని చెప్పాక నీ పార్ట్నర్ నువ్వు అనుకునే టైప్ కాదు, తన దగ్గర ఒక రహస్యం కూడా దాగదు, నిజానికి ఆ పని చేయడానికి అతను సరైన వ్యక్తి కాదు, నువ్వు ఏమి అనుకోనంటే నీకు ఒక సలహా ఇస్తాను, ఇలాంటి పనులకు అతను అస్సలు నమ్మద్దు అని అంటాడు. ఇదంతా చూస్తున్న వాల్టర్కి పిచ్చిలేసిపోతుంది. ఇంకా అదే కోపంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్తాడు. అక్కడ జెస్సీ క్రిస్టల్ మెత్ను స్మోక్ చేస్తూ కనిపిస్తాడు. వాల్టర్ వెంటనే అతని పైప్ కింద పడేసి నా గురించి అతనికి ఏం చెప్పావు అని ప్రశ్నిస్తాడు. దాంతో ఇద్దరి మధ్య మళ్ళీ ఆ టామ్ అండ్ జెర్రీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. కోపంతో వాల్ట్ మెత్ ప్యాకెట్ ను టాయిలెట్ లోకి విసిరేస్తానని బెదిరిస్తాడు. దానికి జెస్సీ అది $40 విలువ గల స్టఫ్, దాంతో ఆటలొద్దు అని తగు పడుతూ ఉంటారు. వాల్టర్ జెస్సీని పక్కకి లాగేసి ఆ స్టఫ్ మొత్తాన్ని బేసిన్ లో వేసి ఫ్లష్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ జెస్సీ వెంటనే దాన్ని లాక్కొని తప్పించుకోవాలని చెప్పి కిందకి విసిరేస్తాడు. దాంతో ఇద్దరు మళ్ళీ ఆ స్టఫ్ కోసమని కిందకి రావడానికి చూస్తే ఆయాసంతో వాల్టర్ అక్కడే స్టెప్స్ మీద కుప్పకూలిపోతాడు. ఇదే ఆసరాగా తీసుకుని జెస్సీ వెంటనే ఆ ప్యాకెట్ తీసుకుని తన కారులో పారిపోతుండగా వాల్టర్ వచ్చి తనని అడ్డుకుంటాడు. అప్పుడే జెస్సీ ఫుల్ కోపంగా, మనం ఇద్దరం కాయిన్ టాస్ చేసాం మిస్టర్ వైట్, నేను నాకు ఇచ్చిన పని పూర్తి చేశాను, ఇప్పుడు నీ వంతు. క్రేజీ ఎయిట్ ఇప్పటికీ నీ బేస్మెంట్ లో కూర్చొని నీ కోసం ఎదురు చూస్తున్నాడు, వెళ్ళి అతన్ని చంపి అని చెప్పి అక్కడ నుంచి కారులో ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇక్కడితో వాల్టర్ కొంచెం ఆలోచనలో పడిపోతాడు. తర్వాత సీన్ లో మేరీ ఒక షూ స్టోర్ లో కనిపిస్తుంది. ఆమె తన కోసం కొత్త హిల్స్ కొనుగోలు చేస్తూ హ్యాంక్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటది. అయితే హ్యాంక్ మాత్రం ఏదో ఆపరేషన్ లో ఉంటాడు. సో ఆ వాయిస్ విన్న మేరీ కోపంగా, నేను 2 గంటల క్రితమే నీకు కాల్ చేశాను, ఇప్పుడు కాల్ బ్యాక్ చేస్తున్నావు అని అంటుంది. దానికి హ్యాంక్, సరే అసలు విషయం ఏంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు మేరీ, నాకు తెలిసి వాల్ట్ జూనియర్ గంజాయి తాగడం మొదలు పెట్టాడేమో అని అనిపిస్తుంది అని అంటుంది. అది విన్న హ్యాంక్ ఆశ్చర్యపడి, అది నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి మేరీ, స్కైలర్ మాట్లాడుతున్నప్పుడు నాకు అలా అనిపించింది అని చెప్తాడు. అప్పుడు హ్యాంక్ వెంటనే, అంటే నీ దగ్గర ఎలాంటి ఆధారం లేదు, కేవలం అనుమానం మాత్రమే కదా అని అడుగుతాడు. నిజమేంటనేది మనకు తెలుసు, స్కైలర్ వాల్ట్ జూనియర్ గురించి కాదు, వాల్ట్ గురించి మాట్లాడుతోంది అని. కానీ మేరీ మాత్రం విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. తర్వాత మేరీ కంటిన్యూ చేస్తూ, వాల్ట్ జూనియర్ నిన్ను చాలా గౌరవిస్తాడు, నువ్వు అతనికి పరోక్షంగా దానివల్ల వచ్చే ప్రమాదాల గురించి చెప్పాలి అని అంటుంది. దాంతో హ్యాంక్, సరే నేను చూసుకుంటాలే అని చెప్పాక మేరీ షాప్ లో ఎవరూ లేని చూసి తన షూస్ అక్కడే వదిలేసి చెప్పులు తీసుకుని పారిపోతుంది. తర్వాత సీన్ లో హ్యాంక్ మరియు వాల్ట్ జూనియర్ కార్లో కలిసి వెళ్తూ కనిపిస్తారు. అప్పుడు హ్యాంక్ ఒక ప్రాంతాన్ని చూపించి, నువ్వు చూస్తున్న ఈ ఏరియాని క్రిస్టల్ ప్యాలెస్ అంటారు, ఇక్కడ డ్రగ్స్ కు బానిసైన వాళ్ళు ఉంటారు, అంతేకాకుండా డ్రగ్స్ కోసం వీళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. నీకు ఇంకొక విషయం తెలుసా, వీళ్ళంతా మొదట గాంజాతోనే మొదలు పెట్టారు, అక్కడ నుండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడు అని చెప్తాడు. అదంతా వెంటనే వాల్ట్ జూనియర్ ఆశ్చర్యపడి, నువ్వు ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు అని అడుగుతాడు. దానికి హ్యాంక్ చిరునవ్వుతో, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ గురించి పట్టించుకుంటాను అని సమాధానం ఇస్తాడు. అంతలో హ్యాంక్ రోడ్డుపై ఒక యువతిని గమనించి తనని దగ్గరకు పిలుస్తాడు. తన పేరు వెండి. ఆమెను వాల్ట్ జూనియర్ పరిచయం చేస్తూ, ఇతనికి నీ కథ చెప్పు అని అంటాడు. ఆ తర్వాత ఆమెను చూసి, నువ్వు డ్రగ్స్ తీసుకోవడం ఎలా ప్రారంభించావు అని అడుగుతాడు. ఆ యువతి తన జీవిత కథ చెప్పడం ప్రారంభిస్తుంది. అప్పుడు హ్యాంక్ వాల్ట్ జూనియర్ వైపు తిరిగి చూసి ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు, ఈ రైడ్ నీకు ఎలా అనిపించింది అని. దానికి వాల్ట్ జూనియర్, ఇట్స్ గ్రేట్ అని అంటాడు. తర్వాత ఆ లేడీ స్ట్రైట్ గా తన రూమ్ లోకి రాగానే అక్కడ ఒక వ్యక్తి డోర్ క్లోజ్ చేయమని అరుస్తూ ఉంటాడు. అదే మన జెస్సీ. పోలీసులు తన కోసం వచ్చారని అనుకుంటూ ఉంటాడు. జెస్సీ వెంటనే వెండిని అడుగుతాడు, కార్లో ఉన్న ఆ వ్యక్తి ఎవరు, అతను నా గురించి ఏమైనా అడిగాడా అని. దానికి వెండి, లేదు నీ గురించి ఏం అడగలేదు అని సమాధానం చెప్తుంది. ఆ తర్వాత మనకు మళ్ళీ వాల్ట్ కనిపిస్తాడు. అతను ఇంకా జెస్సీ ఇంట్లోనే ఉన్నాడు. అక్కడ ఒక నోట్బుక్ లో క్రేజీ ఎయిట్ ను చంపడానికి, చంపకుండా ఉండడానికి కారణాలు రాసుకుంటూ 2 వైపులా పాయింట్స్ నోట్ చేస్తూ ఉంటాడు. అలా ఆలోచనలో పడి వాల్టర్ టైం చూసుకోకుండా ఉండడంతో రాత్రి అయిపోయి ఉంటుంది. దాంతో వాల్ట్ స్కైలర్ కు ఫోన్ చేసి ఎందుకు లేట్ అయింది అన్న విషయం పైన తనకి అబద్ధం చెప్తూ, నేను ప్రస్తుతం కార్ వాష్ సెంటర్ లో ఉన్నాను, ఇక్కడ మన ఓనర్ వర్క్ కోసం అని పెట్టుకున్నాడు అని చెప్తాడు. అది విన్న స్కైలర్ కోపంగా, నేను కార్ వాష్ కి ఫోన్ చేశాను, అక్కడ యజమాని నువ్వు 2 వారాల క్రితమే ఉద్యోగం మానేసావని చెప్పారు అని అంటుంది. వాల్ట్ వెంటనే రియలైజ్ అయ్యి, మనమిద్దరం ఈ విషయం గురించి ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్తాడు. కానీ స్కైలర్ కోపంతో, నువ్వు ఎక్కడున్నావో ఈ రోజుకి అక్కడే ఉండిపో, ఇంటికి రాకు అని ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది. అంతలో బేస్మెంట్ నుంచి క్రేజీ ఎయిట్ అరుస్తూ ఉంటాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఇవ్వు అని. వాల్ట్ అతనికి ఒక శాండ్విచ్ తయారు చేసి తీసుకెళ్తాడు. కానీ బేస్మెంట్ లోకి వెళ్ళిన కొద్దిసేపటికి వాల్ట్ కు తీవ్రమైన దగ్గు వస్తుంది. అలా దగ్గుతూ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇంకా తను తెచ్చిన ప్లేట్ కింద పడి పగిలిపోతుంది. అప్పుడే క్రేజీ ఎయిట్ లేచి నిల్చుంటాడు.
కొంతసేపటి తర్వాత వాల్టర్కి మెలకు వస్తుంది. వెంటనే వాల్టర్ నేను ఎంతసేపు స్పృహ లేకుండా పడ్డాను అని అడుగుతాడు. దానికి క్రేజీ దాదాపు 10 నుంచి 15 నిమిషాలు అయ్యింది అని చెప్పాక ఇలా దగ్గుతూ స్పృహ కోల్పోవడం నేను ఇంతవరకు చూడలేదు అని అంటాడు. దానికి వాల్ట్ నాకు లంగ్ క్యాన్సర్ ఉంది అని నా దగ్గర ఎక్కువ సమయం లేదు అని చెప్పాక వాల్ట్ కింద పడిపోయిన ప్లేట్ ముక్కల్ని ఏరుకొని పైకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ ముక్కలన్నింటిని డస్ట్బిన్ లోకి వేసేసి అనంతరం క్రేజీ 8కు తినడానికి మరొక శాండ్విచ్ అండ్ అక్కడే ఉన్న బీర్ కేస్ తీసుకుని కిందకు వెళ్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య ఒక లాంగ్ కన్వర్జేషన్ జరుగుతుంది. ఇదే క్రమంలో వాల్ట్ తనని నీ అసలు పేరేంటి అని అడుగుతాడు. దానికి క్రేజీ 8 డొమింగో అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత వాల్ట్ అతని జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు అడుగుతాడు. అప్పుడు డొమింగో నవ్వుతూ నువ్వు నన్ను ఎంత తెలుసుకున్నా అది నన్ను చంపడానికి నీకు సహాయం చేయదు అని అంటాడు. దానికి వాల్ట్ అయితే నిన్ను ఎందుకు చంపకూడదు ఒక్క కారణం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు క్రేజీ 8 నువ్వు నన్ను వదిలేస్తే ఇప్పటివరకు జరిగిన విషయాన్ని నేను మర్చిపోతాను అని చెప్తాడు. కానీ వెంటనే క్రేజీ 8 నవ్వి నిజానికి నువ్వు కూడా ఆ మాట నమ్మవు, నా స్థానంలో ఎవరున్నా అదే చెప్తారు అని అంటాడు. అప్పుడు వాల్ట్ నువ్వు నన్ను నమ్మించే వరకు మనం ఇక్కడే కూర్చుంటాం అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు తమ జీవితాల గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. డొమింగో తనకు బిజినెస్ డిగ్రీ ఉందని, తన తండ్రికి ఒక ఫర్నిచర్ షాప్ ఉండేదని చెప్తాడు. ఆ షాప్ పేరు విన్న వెంటనే వాల్టర్ ఏదో గుర్తుకొస్తుంది. అదేంటంటే వాల్ట్ జూనియర్ కోసం బేబీ బెడ్ కొనింది అదే దుకాణంలో. అదే విషయాన్ని గుర్తు చేసుకుని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఇద్దరి మధ్య కొంత హ్యుమానిటిక్ అనుబంధం ఏర్పడేలా చేసుకుంటారు. ఈ సంభాషణలో భాగంగా క్రేజీ 8కు కూడా వాల్ట్ ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడో అర్థమవుతుంది. వాల్ట్ తనకు లంగ్ క్యాన్సర్ ఉందని, తాను చనిపోయే ముందు తన కుటుంబానికి కొంత డబ్బు మిగిల్చి వెళ్లాలని ప్రయత్నిస్తున్నానని చెప్తాడు. క్రేజీ 8 ఆ విషయాన్ని ఉపయోగించుకొని వాల్ట్ ను భావోద్వేగానికి గురి చేయడానికి ప్రయత్నిస్తాడు. తనని వదిలిపెట్టమని పరోక్షంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉండగా కొద్ది కొద్దిగా వాల్ట్ మనసు కూడా మారడం మొదలవుతుంది. చివరకు అతను క్రేజీ 8ను విడిచిపెట్టడానికి నిర్ణయించుకుంటాడు. అందుకోసం పై అంతస్తుకు వెళ్లి తాళం చెవి తీసుకురావడానికి బయలుదేరతాడు. అలా వాల్టర్ పైకి వెళ్లి తాళం చెవి తీసుకుని తిరిగి వస్తూ ఉండగా అతను ఒక బీర్ క్యాన్ని చెత్తబుట్టలో పడేసి అక్కడి నుండి వెళ్ళగానే సడన్ గా వాల్ట్ కంటికి ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. దాంతో వెంటనే వాల్ట్ పగిలిపోయిన ప్లేట్ ముక్కలన్నింటినీ బయటికి తీసి వాటిని అమర్చే ప్రయత్నం చేస్తాడు. అలా చేసినప్పుడు ఒక ముఖ్యమైన ముక్క కనిపించకుండా పోవడం అతను గమనిస్తాడు. ఇక్కడితో మనోడి లైఫ్ ఇంకొక టర్న్ తీసుకుంటుంది. అండ్ దిస్ ప్లేట్ సీన్ ఈజ్ లిటరలీ ద రియల్ లైఫ్ స్టోరీ ఆఫ్ బ్రేకింగ్ బ్యాడ్. నిజానికి ఈ ప్లేట్ అన్నది వాల్టర్ లైఫ్ అయితే క్యాన్సర్ కారణంగా అది తునాతునకలైంది. కానీ మిస్ అయిన ఒక పీస్, అది కూడా షార్ప్ పీస్, తనలోని మంచితనాన్ని బ్రేక్ చేస్తోంది. అది ఎందుకు అన్నది మనం నెక్స్ట్ సీన్ లో చూస్తాం. అలా మిస్ అయిన పీస్ కోసం వాల్టర్ చెత్తబుట్ట మొత్తం వెతుకుతాడు. కానీ ఆ ముక్క అక్కడ కూడా ఉండదు. అప్పుడే వాల్ట్కి అసలు విషయం అర్థమవుతుంది. తాను స్పృహ తప్పిపోయినప్పుడు క్రేజీ 8 ఆ ప్లేట్ ముక్కను దాచేసుకున్నాడు అని. అంటే క్రేజీ 8 తనను నిజంగా క్షమించబోవడం లేదు. తాను అతన్ని విడిచిపెడితే అవకాశం దొరికిన వెంటనే వాల్టర్ను చంపడానికి ప్రయత్నిస్తాడని అర్థమవుతుంది. ఇక్కడ మనం వాల్టర్ తెలివితేటలను మరోసారి చూడొచ్చు. కేవలం కొన్ని సెకండ్లలోనే అతను పరిస్థితిని విశ్లేషించి ఒక ప్లేట్ ముక్క కనిపించకపోవడం ద్వారా మొత్తం నిజాన్ని కనుగొంటాడు. సో వాల్ట్ కేవలం కెమిస్ట్రీలోనే కాదు, తన పరిశీలన శక్తిలో కూడా ఎంత తెలివైన వాడో తెలుస్తుంది. అలా డోర్ ఓపెన్ చేయగానే మనోడిని డార్క్ లో చూపిస్తారు. ఇట్ ఈస్ లైక్ ఇక తనలోని డార్క్ సైడ్ ని చూడబోతున్నాం అని చెప్పడం. అలా వాల్ట్ తాళం చెవి తీసుకుని మళ్ళీ బేస్మెంట్ లోకి రాగానే క్రేజీ 8 అతన్ని చూసి నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు వాల్ట్, కమాన్ ఈ తాళం తీసి నన్ను విడిచిపెట్టు అని చెప్తాడు. వాల్ట్ ప్రశాంతంగా నీకు నా మీద కోపం రావడం లేదా అని అడుగుతాడు. దానికి క్రేజీ 8 లేదు, నేను కేవలం నా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా అని సమాధానం ఇస్తాడు. అప్పుడు వాల్ట్ సరే ముందు వెనక్కి తిరుగు అని అంటాడు. తర్వాత మెల్లగా దగ్గరికి వచ్చి ఆ లాకర్ ని పట్టుకోగానే క్రేజీ 8 తన పాకెట్ లోకి చేపెట్టి ఆ పీస్ ని తీయబోతాడు. అప్పుడే వాల్ట్ నేను ఈ తాళం తీసిన వెంటనే నువ్వు నీ జేబులో దాచుకున్న ఆ ప్లేట్ ముక్కతో నన్ను పొడవాలని అనుకుంటున్నావు కదా అని చెప్పి ఒక్కసారిగా ఆ లాగ్ని బలంగా లాగేస్తాడు. వెంటనే పరిస్థితి ఘర్షణకు దారితీస్తుంది. క్రేజీ 8 వాల్ట్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అదేవిధంగా వాల్ట్ కూడా తన ప్రాణాల కోసం పోరాడతాడు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరుగుతోంది. ఈ పోరాటంలో వాల్ట్ కాలికి ఒక గాయం అవుతుంది. కానీ చివరికి అతను క్రేజీ 8ని అదుపులోకి తీసేసుకుని చంపేస్తాడు. ఇక్కడితో క్రేజీ 8 కథ ముగుస్తుంది. అయితే ఈ పని చేసిన తర్వాత వాల్ట్ కూడా బాధపడతాడు. అతను క్రేజీ 8 మృతదేహం దగ్గర కూర్చొని సారీ అని చెప్తాడు. ఎందుకంటే ఇది వాల్ట్ జీవితంలో అతను స్వయంగా చేసిన మొదటి హత్య. తర్వాత రోజు ఉదయం జెస్సీ తన కారులో ఇంటికి తిరిగి వస్తాడు.
వెంటనే వెళ్లి ఆర్వీలో చెక్ చేస్తే మొత్తం అంతా సూపర్ క్లీన్ గా ఉంటుంది. తర్వాత ఇంట్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. బేస్మెంట్ కూడా ఖాళీగా ఉంటుంది. ఈ లోపు వాల్ట్ అన్ని ఆధారాలను పూర్తిగా తొలగించుంటాడు. తర్వాత సీన్ లో మళ్ళీ మనం స్కూల్ ని చూస్తాం. వాల్ట్ క్లాస్ కి రాకపోవడంతో మరో టీచర్ విద్యార్థులకు మిస్టర్ వైట్ ఆరోగ్యం బాగలేదు, అందుకే ఈ రోజు నేను మీ క్లాస్ తీసుకుంటున్నాను అని చెప్తుంది. ఇక మరోవైపు హ్యాంక్ మరియు తన డిఏ టీం ఎడారిలో దర్యాప్తు చేస్తున్నారు. అదే ఫస్ట్ ఎపిసోడ్ లో వదిలేసి వెళ్లిన కార్ దగ్గర ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. హ్యాంక్ ఆ కారును పూర్తిగా తనిఖీ చేస్తాడు. చాలా సేపటి తర్వాత అతనికి ఒక చిన్న మెత్ క్రిస్టల్ ముక్క దొరుకుతుంది. దాన్ని చూసి ఇది సాధారణ మెత్ కాదని అతనికి అర్థమవుతుంది. అదే సమయంలో మరో ఏజెంట్ అక్కడ ఒక గ్యాస్ మాస్క్ ను కనుగొంటారు. లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా, ఇది భవిష్యత్తులో వాల్ట్ మరియు జెస్సీకి పెద్ద సమస్యగా మారబోతుందని సూచిస్తుంది. ఇక్కడ నుండి సీన్ మళ్ళీ వాల్ట్ దగ్గరికి మారుతుంది. వాల్ట్ ఒంటరిగా కార్లో కూర్చొని ఉంటాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ సీన్ లో కార్ రోడ్డుకి ఇన్ అండ్ అవుట్ కి మధ్యలో ఉంటుంది. అంటే వాల్టర్ పరిస్థితి ఎటూ పోలేని స్థితిలో ఉన్నాడని చెప్తుంది. అలా ఆ కార్లో కూర్చొని అతని మనసులోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అప్పుడే ఆ ఫ్లాష్ బ్యాక్ లో వాల్టర్ ఆ అమ్మాయితో ఏదో మిస్ అవుతోంది అని అనగానే దానికి తను సౌల్ అని అంటుంది. అప్పుడు వాల్టర్ ఇక్కడ సౌల్ తో పని లేదు, ఓన్లీ కెమిస్ట్రీ అని అంటాడు. ఇట్ ఈస్ లైక్ ఇక నుండి స్టోరీ ముందుకే వెళ్తుంది, ఇంకా వెనక్కి తిరిగి చూసేది లేదు అన్నట్టుగా. తర్వాత వాల్టర్ కార్ ని స్టార్ట్ చేసి డైరెక్ట్ గా ఇంటికి చేరుకుంటాడు. బెడ్రూమ్ లోకి వెళ్లేసరికి స్కైలర్ ఏడుస్తూ ఉంటది. వాల్ట్ రూమ్ లోకి వచ్చి స్కైలర్ తో నేను నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. అక్కడతో ఎపిసోడ్ 3 ముగుస్తుంది మామ. అయితే ఈ ఎపిసోడ్ లో వాల్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ను అద్భుతంగా చూపిస్తారు. మొదట్లో క్రేజీ 8 ను చంపకుండా ఉండడానికి ఎన్నో కారణాలు వెతికిన వాల్ట్ చివరికి పరిస్థితుల ప్రభావం వల్ల తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతన్ని చంపాల్సి వస్తుంది. ఇది వాల్ట్ వైట్ జీవితంలో ఒక పెద్ద మలుపు. ఇంకా ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ముందు ముందు వాల్ట్ క్యారెక్టర్ లో ఊహించలేని స్థాయిలో మార్పులు వస్తాయి. అతని ప్రయాణం మరింత చీకటి వైపు ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి మామ. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్